చాలా మంది ఆస్పిరెంట్స్ ఫ్రీక్వెంట్ గా ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. సార్, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకో నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనేసి. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అధికారికంగా ఎవరూ చెప్పలేరు. కానీ ఒకవేళ మీకు అదనంగా ఒక 30 రోజులు దొరికితే, ఆ 30 రోజులను ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి రీసెంట్‌గా న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఆగస్ట్ 15 నుంచి జరగాల్సింది. బట్ సెప్టెంబర్ 15 నుంచి నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తామన్నారు. అలానే థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజెస్ ఏవైతే అవి ఉన్నాయో అవి యాక్చువల్లీ సెప్టెంబర్ 15న, అక్టోబర్ 15న నోటిఫికేషన్స్ ఇష్యూ చేయాలి. వాటిని అక్టోబర్ 15 నుంచి ఇష్యూ చేస్తామని చెప్పారు. మనకి థర్డ్ ఫేజ్‌లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి, ఆ అంశాలకు అనుగుణంగా మనకి అదనంగా ఒక 30 రోజులు దొరికితే, ఆ 30 రోజుల్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ థింగ్, నార్మల్‌గా మనకు కొంచెం టైం దొరికిందంటే ప్రిపరేషన్ ఏం చేస్తాం? ఆటోమేటిక్‌గా స్లో చేయడానికి ప్రయత్నిస్తాం. సో, చాలా మంది చేసేటటువంటి తప్పే ఇది. నోటిఫికేషన్‌లు లేట్ అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ కూడా లేట్ చేయడానికి చూస్తాం. సో, ఇది మన యొక్క ప్రిపరేషన్ సైడ్ ట్రాక్ చేస్తుంది. అలానే ఇది చాలా వరకు మనకి ప్రమాదకరం కూడా. ఎందుకంటే నోటిఫికేషన్ తేదీ మారినా ఎగ్జామ్ ప్రిపరేషన్ మాత్రం ఆగకూడదు. సో దట్ మీ యొక్క ప్రిపరేషన్ మేబీ స్లో చేయొచ్చేమో గానీ డైలీ ప్రోగ్రెస్ అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే రెండోది, ఏవైతే పెండింగ్ టాపిక్స్ ఉన్నాయో, ఆ పెండింగ్ టాపిక్స్‌ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మనకి సెప్టెంబర్ 15న రావాల్సింది అక్టోబర్ 15న వస్తుందంటే, ఏది కాదన్నా ఒక 15 రోజులు మనకి కలిసినట్టే గదా! సో, ఈ 15 రోజుల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే పెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ ఒక 30 రోజులుంటుంది. సెప్టెంబర్ ఒక మళ్ళీ 30 రోజులు. అక్టోబర్ 15 అంటే ఒక 15 రోజులు. సో, ఈ 75 డేస్‌లో మీరెంతవరకు ఏవైతే చదివారో దాన్ని రివిజన్ చేస్తూ, ఏవైతే పెండింగ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మన సిలబస్‌లో ఇంకా కంప్లీట్ కాని టాపిక్స్ లైక్ ఎకానమీ ఉందనుకోండి, జియోగ్రఫీ ఉంది, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్. సో, ఇలాంటివి ఏం చేస్తామంటే ఇప్పుడే ఫినిష్ చేయడానికి మనకి ఉన్నటువంటి ఒక మంచి అవకాశం. సో, ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకొని నోటిఫికేషన్ వచ్చేలోపే మీరు సిలబస్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ థర్డ్ వన్ ఏంటంటే రివిజన్‌కి మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వండి. చదవడం ఒకటి, గుర్తుపెట్టుకోవడం ఇంకోటి. ఈ 30 రోజుల్లో కనీసం ఈ 30 రోజులంటే మనకి ఈ 75 డేస్‌లో ఆల్రెడీ మీరు చదివి ఉంటే రివిజన్‌కి మాత్రం ఖచ్చితంగా టైమ్‌ని అలొకేట్ చేయండి. ఒకవేళ అవ్వలేదంటే ఏవైతే ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవడానికైనా ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైమ్ ఏమైనా సబ్జెక్ట్స్‌ని కంప్లీట్ చేశారంటే వాటిని కూడా రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత ప్రధానంగా టెస్ట్ సీరీస్. ఈ మధ్యలో మీరేం చేస్తారంటే ఈ 75 డేస్ వీక్లీ టెస్ట్‌లు కావచ్చు, టాపిక్ వైస్ ఏవైనా టెస్ట్‌లున్నా ప్రధానంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇలాంటివి రాయడానికి ప్రయత్నించండి. వన్ థింగ్ ఏంటంటే టెస్ట్ సీరీస్ రాయకుండా ప్రిపరేషన్ ఎప్పటికి కూడా కంప్లీట్ కాదు. సో దట్ టెస్ట్ సీరీస్ అనేది ఎందుకు అంటే మనం ఎంత చదివాము, ఎంత గుర్తుంది అనేటటువంటి అంశాల గురించి తెలియజేస్తది కాబట్టి టెస్ట్‌లు మాత్రం ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ప్రధానంగా ఇంకోటేంటంటే ఈ టైంలో మీ యొక్క వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించండి. ప్రతి యాస్పిరెంట్‌కి గూడా ఒక వీక్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ అదనపు సమయం ఏదైతే ఉందో, ఆ వీక్‌నెస్‌ని స్ట్రెంగ్త్‌గా మార్చుకోవడానికి ఉపయోగపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను వీక్ ఉన్నా, లేదంటే ఎన్విరాన్మెంట్‌లో నేను వీక్ ఉన్నా, ఆర్ ఎల్స్ కొంతమంది ఎకానమీ అంటే కొంతవరకు భయపడతారు, వీక్‌గా ఉంటారు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ వీక్‌నెస్‌ని మీరు స్ట్రెంగ్త్‌గా ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటే అదే మీకు బలంగా మారుతుంది. అదే మీకు మంచి స్కోర్‌ని గూడా తెచ్చిపెడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే షార్ట్ నోట్స్ వంటివి గూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది రాయడం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే షార్ట్ నోట్స్ గూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త నోట్స్ తయారు చేయడానికి మనకి ఎప్పటికి గూడా టైం అనేది ఉండదు. సో దట్ ఇప్పుడే ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే షార్ట్ నోట్స్‌వి యూజ్ చేసుకున్నారనుకోండి, రివిజన్ చేసేటప్పుడు చాలా వరకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏవైతే షార్ట్ నోట్స్ ఉంటాయో అవన్నీ గూడా ఒకే చోట కంపైల్ చేసుకొని పెట్టుకోండి. అంటే మళ్ళీ మనం ఏదో పేపర్‌లో రాస్తాం, తర్వాత వెతుక్కుంటాం, దొరకవు. మళ్ళీ కొత్తగా మళ్ళీ పుస్తకాలు చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దట్ అల్టిమేట్‌గా రివిజన్ చేయలేకపోవడం జరుగుతుంది. సో దట్ మీరు ఏవి రాసినా అవన్నీ గూడా ఒకే చోట ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత ప్రధానంగా హెల్త్. సో, హెల్త్ అనేది సరిగ్గా ఉంచుకోండి. దీంతో పాటు ఎప్పుడు చెప్పేటటువంటి అంశమే కన్సిస్టెన్సీ.
చాలా మంది రోజుకి 10 నుంచి 12 గంటలు చదివితేనే ర్యాంక్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఒక రోజు 12 గంటలు చదువుతారు, ఇంకో రోజు 14 గంటలు చదువుతారు, ఇంకో రోజు 12 గంటలు చదువుతారు, ఆ తర్వాత రోజు నుంచి కంప్లీట్ గా బ్రేక్ ఇచ్చేయడం జరుగుతుంది. ఇలా కాకుండా కన్సిస్టెన్స్ గా రోజుకి 6 నుంచి 8 గంటలు చదవండి. ఇలా కన్సిస్టెంట్ గా చదివితే మంచి ప్రోగ్రెస్, బెటర్ రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా నోటిఫికేషన్ ఒక నెల ముందైనా, ఒక నెల ఆలస్యమైనా ఎగ్జామ్ లో రాసేది ఏంటి, మన యొక్క ప్రిపరేషన్ మాత్రమే. అందుకే తేదీల గురించి కాకుండా ప్రతి రోజుని ప్రొడక్టివ్ గా మార్చుకోండి. మీకు ఏదైతే ఇప్పుడు అదనంగా దొరుకుతున్నటువంటి 30 రోజులు ఉన్నాయో, కొంతమందికి వెయిటింగ్ పీరియడ్, కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ కి ఇంప్రూవ్మెంట్ చేసుకునేటటువంటి పీరియడ్ గా మనం గుర్తుపెట్టుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ తేదీ ఎప్పటికీ కూడా మన చేతుల్లో ఉండదు, కానీ ప్రిపరేషన్ క్వాలిటీ మాత్రం పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. సో దట్ అనవసరమైనటువంటి ఆలోచనలకి, అనవసరమైనటువంటి డిబేట్స్ కి వెళ్లకుండా మీ యొక్క ఫోకస్ అంతా కూడా ప్రిపరేషన్ మీదే పెట్టుకోండి.